శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన ఛానల్లో కొద్ది రోజుల క్రితం కరమాలతో జపం చేయడం చాలా శ్రేష్టం అనేటువంటి వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క వీడియోను దాదాపుగా 8,000 పైగా ప్రేక్షకులు ఆదరించారు, సానుకూలంగా స్పందించారు. అయితే కొంతమందికి మాత్రం కొన్ని అనుమానాలు ఆ యొక్క వీడియో పైన ఉండడం గమనించాము. వారు కామెంట్ రూపంలో వారి యొక్క సందేహాలను ప్రశ్నల రూపంలో అడగడం జరిగింది. అందుకోసంగా ఈ యొక్క వీడియోను తీసుకురావడం జరుగుతుంది మీ ముందుకి. అయితే వాళ్ళు అడిగినటువంటి సందేహాలతో కూడినటువంటి ప్రశ్నలు ఏంటంటే, కరమాల అనేది ఈ విధంగా లేదండి, ఇంకో విధంగా ఉందండి అని కొంతమంది, అలాగే మీ యొక్క గణన అనేది కొద్దిగా అటు ఇటుగా అయిందండి అని చెప్పేసి కొంతమంది, అలాగే అర్థం కాలేదండి అని కొంతమంది. చాలా తక్కువ సంఖ్యలో ఈ యొక్క కామెంట్లు ప్రశ్నల రూపంలో ఉన్నాయి. అయినప్పటికీ వారికి కూడా అర్థం అయ్యే విధంగా ఉండేలా మరి యొక్క వీడియోని తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మీకు వేళ్ళతో కాకుండా ఈ యొక్క వేళ్ళతో కూడినటువంటి చిత్రాల రూపంలో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ యొక్క చిత్రంలో మీకు 2 చిత్రాలు కనిపిస్తున్నాయి. మొదటి చిత్రంలో 1 నుంచి 10 వరకు గణించేటువంటి పద్ధతి, అలాగే రెండవ చిత్రంలో 1 నుంచి 8 వరకు గణించేటువంటి పద్ధతి. మీరు చూసినట్టయితే ఉంగరం వేలి మధ్య కనుపు నుంచి మనం ప్రారంభించాము. అక్కడ 1 అనేటువంటి సంఖ్య ఉంది, మీరు గమనిస్తున్నారు. అక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూపుడు వేలి యొక్క చివరి మూలంలో ఉన్నటువంటి కణుపుతో ఆ యొక్క 10 సంఖ్య పూర్తవుతుంది. ఈ విధంగా 1 నుంచి 10 వరకు ఒకసారి చేసినట్టయితే మన యొక్క జప సంఖ్య అనేది 10 సార్లు పూర్తవుతుంది. దీనిని అనులోమం అంటాము. అలాగే 10 నుంచి 1 వరకు కనుక తీసుకున్నట్టయితే అది విలోమం అవుతుంది. ఆ రకంగా మళ్ళీ ఒక 10 పూర్తవుతుంది. అంటే అనులోమంలో 10, విలోమంలో 10 వెరసి మొత్తంగా 20 సంఖ్య పూర్తవుతుంది. ఈ విధంగా 5 మార్లు అనులోమ విలోమాలు చేసినట్టయితే 25లు 100 పూర్తవుతుంది. మనకు జపమాల యొక్క సంఖ్య 108గా ఉంది, మనకందరికీ తెలుసు. ఆ యొక్క 8 లెక్కించడం కోసము ఈ ఉంగరం వేలి మధ్య కనుపుని వదిలేసి ఉంగరం వేలి యొక్క చివరి కనుపును, అంటే మూలంలో ఉన్నటువంటి కనుపును కనుక తీసుకొనిట్టయితే అది 1 అవుతుంది. అక్కడి నుంచి లెక్కిస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అలాగే చూపుడు వేలి యొక్క మూలంలో ఏదైతే మనము 10 లెక్కించినప్పుడు 10వది ఏదైతే మూలంలో ఉన్నటువంటి కణుపు అవుతుందో ఆ యొక్క కణుపును కూడా ఇక్కడ వదిలేయడం జరుగుతుంది 8 లెక్కించినప్పుడు. ఈ విధంగా కరమాల అనేది ఉంటుంది. ఈ యొక్క చిత్రాల ద్వారా మీకు పూర్తిగా అర్థమైందనే భావిస్తాను. అలాగే దీనికి సంబంధించినటువంటి సూత్రాన్ని కూడా మనం గాయత్రీ కల్పంలో చూడొచ్చు. ఆ యొక్క శ్లోకాన్ని మీకు చిత్రం స్క్రీన్ పైన చూపిస్తున్నాను, చూడండి. ఆరభ్యానామికా మధ్యం పర్వాణ్యుక్తాన్యనుక్రమాత్ తర్జనీమూల పర్యంతం జపేద్దశసు సర్వసు మధ్యమాంగులిమూలేతు యత్సర్వద్వితయం భవేత్ తద్వై మేరుం విజానీయాజ్జపేతం నాతిలంఘయేతు. ఇది గాయత్రీ కల్పంలో నుంచి సంగ్రహించబడినటువంటి శ్లోకము. అలాగే కరమాల చేయడానికి మనకున్నటువంటి సూత్రము. ఆరభ్యానామికా మధ్యం అంటే అనామిక ఉంగరం వేలి యొక్క మధ్య కణుపులో నుంచి మొదలుకొని తర్జనీ మూల పర్యంతం, తర్జని చూపుడు వేలు యొక్క మూలం ఇది, ఇక్కడి వరకు 10 పూర్తవుతుంది. ఈ విధంగా ఈ యొక్క సూత్రాన్ని అనుసరించే మన యొక్క కరమాల అనేది ఉంటుంది. అయితే
కర్మాల యొక్క విధానం వేరుగా ఉందండి అని ఎవరైతే కొద్దిమంది కామెంట్ రూపంలో అడిగారో వారికి నా యొక్క సమాధానం ఏమిటంటే, కర్మాల్లో కూడా 2 విధాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం గాయత్రీ కల్పంలో ఉంటే, శక్తి కర్మాల అనేటువంటి విధానము దేవి భాగవతంలో ఉంది. దానికి సంబంధించి ఆ యొక్క గణన అనేది కొద్దిగా వేరుగా ఉంటుంది. ఆ గణన కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి కన్ఫ్యూజ్ కాకుండా, ముందు చెప్పింది ఇప్పటికి పూర్తవుతోంది, అది మీరు సేవ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చెప్పేది శక్తి కర్మాల, అంటే అమ్మవారి శాక్తేయానికి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 చిత్రాలు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది శక్తి కర్మాలకు సంబంధించినటువంటి చిత్రాలు. మనం ఏ విధంగానైతే ముందు చెప్పినటువంటి కర్మాల్లో ప్రారంభించామో అదే విధంగా ఉంగరం వేలు యొక్క మధ్య కణుపుతో ప్రారంభించి 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ మనం చూపుడు వేలు వైపుకి వెళ్తాము. అలా కాకుండా ఈ యొక్క మధ్య వేలులోనే 7, 8, 9గా తీసుకొని చూపుడు వేలు యొక్క చివరి భాగం అందులో మాదిరిగానే 10, ఇక్కడ కూడా చూపుడు వేలు యొక్క చివరి భాగమే మూల భాగమే 10 అవుతుంది. అలాగే విలోమం తీసుకున్నట్టయితే మళ్ళీ ఇది 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఈ విధంగా అందులో మాదిరిగానే మళ్ళీ అనులోమ విలోమాలు తీసుకున్నట్టయితే 20 అవుతుంది. అలాగే ఆ 20ని 5 సార్లు కనుక మనం 20 సంఖ్య చొప్పున చేసినట్టయితే 100 పూర్తవుతుంది. 8 చేసినప్పుడు అంటే 108 మనకు పూర్తయితేనే ఒక జపమాల యొక్క సంఖ్య పూర్తవుతుంది. కనుక ఈ 100 అయ్యాక 8 చేసే సమయంలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అందులో మాదిరిగానే చూపుడు వేలు యొక్క మూల భాగంలో ఉన్నటువంటి దీనిని ఇప్పుడు 8 లెక్కించినప్పుడు వదిలివేస్తాం. ఈ విధంగా శక్తి కర్మాల ఉంటుంది. మీ అందరి యొక్క సందేహాలు తీరాయని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం.